పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 పెరిగింది. కొత్త ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో 4 సార్లు పెరిగాయి ఇంధన ధరలు. పెట్రోల్ ధరల పెంపుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఈ తరహాలో పెరుగుతూ పోతే సామాన్యుడు బతికే పరిస్థితి లేదంటున్నారు. ఆడ కూర్చుంది రాజకీయ నాయకులకు పెంచేటోళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాడు ఈ నెంగ లంచం తీసుకుంటాడు కొంచెం పెరగాలనుకుంటాడు. సామాన్యుల మీదనే ఇబ్బంది కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా 10 సార్లనే పెంచుతాడు వాడు. అట్లా దీనిపైన సామాన్య ప్రజలు ఎట్లా ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంది అంటే ఎవడు ఒకడు గుమ్మికుంటున్నాడు. ఏంది నా పోతుంది నాదే ₹1 పోతుంది అనుకుంటాడు తప్ప మన మీద భారం పడుతుందని ఎవడు ఆలోచించాడు. అది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. అట్లా చాలా కష్టం అవుద్ది. చాలా అంటే చాలా వరకు కష్టం అవుతుంది. ఇప్పటికే ఈ రేట్లకే భరించలేకపోతున్నాం. 150 వరకు వెళ్తే కష్టం అవుద్ది కదా. ఎఫెక్ట్ మాట్లాడడానికి ఏం లేదండి. ఇంకా ఎఫెక్ట్ గురించి మరి మాట్లాడడానికి లేదు. ఇంకా అయిపోయాము ఉంటూ ఉండాలి సత్తి సావడం అంతే. ఒకటే మాట రెండో మాట ఇంకేం ఉండదు. రోజు అంటే ఇప్పుడు నా మీద 2 భార్య పిల్లలు ఉన్నారు. 2000 చేస్తే తప్ప దీనికి ₹1000 రెంట్ కట్టాలి, ₹1000 మిగలట్లేదు. 1500 చేస్తే ఇంకా చేతికి తగులుతున్నాయి. ఎందుకంటే ఖర్చులు అవి ఉంటాయి కదా, ఇంటి రెంట్లు కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరుగుతున్నాయి కానీ మాకు ర్యాపిడ్ పోతే రేట్లు పెంచట్లేదు. మెయిన్ ఏమంటే అందరికీ లగ్జరీ బాగా అలవాటు పడిపోయారు. ఎవ్రీబడి వాట్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ టు బీ కంటిన్యూడ్. ఆ లైఫ్ స్టైల్స్ కొంచెం తగ్గించుకొని బీ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, బీ ది పార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఎకానమీ ఎట్లా పోతే అట్లా మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లైఫ్ స్టైల్.